Hello, good morning my dear DSC aspirants. This is your Balachandra. Here in this video, I am going to explain you about active voice and passive voice. Objective type bits నందు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఆప్షన్స్ని మనం ఎలా ఎన్నుకోవాలి, రైట్ ఆప్షన్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేటువంటిది క్లియర్గా ఈ వీడియో నందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా చూస్తే ఈ టాపిక్ మీద మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా ఆన్సర్ చేయగలరు. సో మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఆప్షన్స్ ఎన్నుకోవాలి అంటే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, వాటికి సంబంధించి క్లియర్ ఐడియా ఉండాలి. సో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి వీడియో నేను ప్రీవియస్ చేస్తున్నాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ వీడియో చూసిన తరువాత మీరు ఈ ఆప్షన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆ స్ట్రక్చర్స్ని చూసిన తర్వాత మనము ఈ ఆప్షన్స్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టెన్సెస్ మనకు 12 టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదేవిధంగా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 12 టెన్సెస్లో మనకు 4కి ప్యాసివ్ ఫామ్లో మనం మార్చలేం. అవి ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4కి ప్యాసివ్ ఫామ్ లేదు. మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్, వర్బ్ వాయిస్ అంటే ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వర్బ్ను బేస్ చేసుకుని మనము అది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా, ఆ వర్బ్ ఎలా మారుతుంది అనేటువంటిది చూసుకున్నామంటే యాక్టివ్ ఆప్షన్లో ఈజీగా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 ఉంటే యామ్, ఈజ్, ఆర్ మూడింటిలో సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ఎప్పుడూ కూడా ప్యాసివ్ వాయిస్ వర్బ్ థర్డ్ ఫామ్లోనే మాత్రమే ఉండాలి. V1 ఉంటే యామ్, ఈజ్, ఆర్, V3. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ ఉందనుకోండి, వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంది అనుకోండి, బీయింగ్ రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్ యామ్, ఈజ్, ఆర్, V1 ఇంగ్ ఫామ్ ఉంటే, ఇంగ్ ఫామ్ ఉందంటే బీయింగ్ రావాలి. ఇక్కడ బీయింగ్ ఉంది కదా, బీయింగ్. యామ్, ఈజ్, ఆర్ ఉంటే యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ వస్తుంది. అదేవిధంగా పర్ఫెక్ట్ హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా రాస్తాము అంటే బీన్ రావాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటే బీన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాజ్, హ్యావ్, బీన్ ఉంటుంది. హ్యావ్, హ్యాజ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీన్ రావాలి. ఎప్పుడు వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉంటుంది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ V2 ఉంది, వాజ్, వర్, V3 రావాలి. వాజ్ కానీ, వర్ కానీ, V3 కానీ రావాలి. ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వర్, V1 ఇంగ్ ఫామ్ ఉంది. V1 ఇంగ్ ఫామ్ ఉంటే ఏం రావాలి, బీయింగ్ రావాలి. సో వాజ్, వర్, బీయింగ్. హ్యాడ్ ఉంది, హ్యాడ్ ఉంటే ఏం రావాలి, బీన్ రావాలి. ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్, హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ ఉంటే బీన్ అనేటువంటిది ప్యాసివ్ ఫామ్లో రావాలి. షల్, విల్, V1 ఉంటే ప్యాసివ్ వాయిస్లో విల్ కానీ, షల్ కానీ, బీ కానీ రావాలి. బీ, V3 సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ షల్, విల్, హ్యావ్ ఉంటే షల్, విల్, హ్యావ్ ప్లస్ బీన్ అనేటువంటిది రావాలి. సో ఈ స్ట్రక్చర్స్ని మనము జాగ్రత్తగా V1 ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటే బీన్. నెక్స్ట్ V1 ఉంటే యామ్, ఈజ్, ఆర్, V2 ఉంటే వాజ్, వర్. ఈ స్ట్రక్చర్స్ని మనము 8 స్ట్రక్చర్స్ని కానీ జాగ్రత్తగా నేర్చుకుంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనకు బిట్ అనేటువంటిది మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. సెకండ్ రైట్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్, నాట్ బీ ఫామ్. సెకండ్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. థర్డ్ ఎప్పుడూ కూడా వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉంటుంది ప్యాసివ్లో. బై అనేటువంటి ప్రిపోజిషన్ రాస్తాం. సబ్జెక్ట్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ప్లేస్, సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది.
రిమైనింగ్ వర్డ్స్ని మనము అలాగే రాస్తాం. ఈ 6 స్టెప్స్ని ఫాలో అవుతూ మనము ఈ ఆప్షన్స్ని ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటిది మనము ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. దే కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. దే కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. దే కన్స్ట్రక్టెడ్ వర్బ్స్ మాత్రమే చూద్దాం మనం ఇక్కడ. కన్స్ట్రక్టెడ్ వర్బ్ ఏ ఫామ్లో ఉంది? ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్ ఫామ్లో ఉంది. V2 పాస్ట్లో ఉంది కాబట్టి దే కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. V2లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. ఖచ్చితంగా ఏం రావాలి? వాజ్ ఆర్ వర్ రావాలి. ఏ హౌస్ వచ్చింది కాబట్టి వాజ్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఏ హౌస్ వాజ్ ఉంది, రైట్ ఆన్సర్. హ్యాస్ బీన్ ఉంది, రాంగ్ ఆన్సర్. వాజ్ ఉంది, బీయింగ్ ఉంది. ఇక్కడ ఇంగ్ ఫామ్ లేకుండా బీయింగ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు ఏ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ లాస్ట్ ఇయర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా మనం ఆన్సర్స్ రాస్తున్నాము? కన్స్ట్రక్టెడ్ V2లో ఉంది, వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ అంటే ప్రజెంట్లో ఉంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. సో ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ వాజ్ ఉంది, ఓకే రైట్. ఇది ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ ఆప్షన్. థర్డ్ వన్ హ్యాస్ బీన్ వచ్చింది, సో అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. హ్యాస్ బీన్ రాకూడదు. ఫోర్త్ వన్ వాజ్ బీయింగ్ వచ్చింది, బీయింగ్ రాకూడదు కదా. కంటిన్యూస్ ఇంగ్ ఫామ్ ఉంటేనే బీయింగ్ రావాలి. సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ లాస్ట్ ఇయర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రామ కిల్డ్ రావణ. వర్బ్ను చూద్దాం ఇక్కడ. కిల్డ్. కిల్డ్ అంటే ఏంటి? కిల్ V1, కిల్డ్ కిల్డ్. సో కిల్డ్ అంటే సెకండ్ V2లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ రావాలి? సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం ఆ స్ట్రక్చర్స్లో సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ మనకు మైండ్లోకి రావాలి. V2 ఉంది కాబట్టి ఏ రావాలి? ప్యాసివ్ వాయిస్లో సూటబుల్ హెల్పింగ్ వర్బ్ వాజ్ రావాలి. రావణ వాజ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ వాజ్. ఫస్ట్ ఆప్షన్ వాజ్ ఉంది, ఈజ్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయాలి. హ్యాజ్ ఉంది, ఎలిమినేట్ చేసేయాలి. ఈజ్ ఉంది, ఎలిమినేట్ చేసేయాలి. సో కిల్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ అనేటువంటిది ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్స్ ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మూడవది, దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ. దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ. సో ఇది నెగటివ్ సెంటెన్స్. దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ నెగటివ్ స్టేట్మెంట్. డిడ్ ఉంది అంటే అది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. నెగటివ్ సెన్స్లో ఉన్నప్పుడు డిడ్ అనేటువంటిది ఉపయోగిస్తాం. డిడ్. సో డిడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? వాజ్ రావాలి. యామ్ ఉంది, ఎలిమినేటెడ్. వాస్, ఓకే రైట్. హ్యాడ్ ఎలిమినేటెడ్, హ్యావ్ ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఇంకా మిగతా ఏం చూడాల్సిన అవసరం లేదు. డిడ్ ఉంది, వాస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం చదవాల్సినటువంటి అవసరమే లేదు. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ను బేస్ చేసుకుని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, మహి ఈట్స్ ఏ మ్యాంగో. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. మహి ఈట్స్ ఏ మ్యాంగో. సో ఈట్స్ అనేటువంటి వర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి. ఇక్కడ మ్యాంగో ఉంది కాబట్టి ఈజ్ రావాలి, సింగులర్ కాబట్టి. మ్యాంగో ఈజ్. ఈజ్, ఓకే రైట్. హ్యాజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఈజ్ రైట్, వాజ్ ఎలిమినేటెడ్. సో ఆప్షన్ 2 ఆప్షన్స్ మాత్రమే రైట్ ఉన్నాయి. మ్యాంగో ఈజ్, ఏ మ్యాంగో ఈజ్. సో 2 రైట్. సో ఇక్కడ నాట్ ఈటన్, ఈటన్. ఇక్కడ మహి పాజిటివ్ సెంటెన్స్లోనే ఉంది. మహి ఈట్స్ మ్యాంగో. పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో కూడా పాజిటివ్గానే ఉండాలి. ఇది నెగటివ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మహి. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మహి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్.
నెక్స్ట్ ద బాయ్స్ డోంట్ ప్లే చెస్. ద బాయ్స్ డోంట్ ప్లే చెస్. ఇక్కడ డోంట్ ఉంది అంటే డూ ఉంది అని అంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. డూ ఉందంటే ద బాయ్స్ డోంట్ ప్లే, నెగటివ్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. ద బాయ్స్ డోంట్ ప్లే చెస్. డోంట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెస్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఈజ్ రావాలి. ఓకే, ఫస్ట్ ఈజ్. ఓకే, రైట్ ఆన్సర్. వాజ్. సో మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఆప్షన్స్ రెండే ఉన్నాయి. చెస్ ఈజ్ నాట్ ప్లేడ్ బై ద బాయ్స్, చెస్ ఈజ్ ప్లేడ్ బై ద బాయ్స్. సో ఇక్కడ నెగటివ్ డోంట్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ ప్యాసివ్ వాయిస్లో కూడా నెగటివ్లోనే ఉండాలి. ఓకేనా? చెస్ ఈజ్ నాట్ ప్లేడ్, చెస్ ఈజ్ ప్లేడ్. సో ఆప్షన్ నెగటివ్లోనే ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఎలిమినేటెడ్. సో అర్థమైందా? ఇప్పుడు ఈ విధంగా మనము మెయిన్ వర్బ్ని, హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొని మనము ఆప్షన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ స్ట్రక్చర్స్, ఫస్ట్ చూపించినటువంటి ఆ స్ట్రక్చర్స్ని మీరు నేర్చుకొని రావాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. సుగంధ్ హ్యాస్ రిటన్ ఏ లెటర్. సుగంధ్ హ్యాస్ రిటన్ ఏ లెటర్. హ్యాజ్ ఉంది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు వెంటనే ఏం రావాలని చెప్పాను నేను? బీన్ రావాలి అని చెప్పాను. హ్యాజ్ ఉన్నా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. హ్యాజ్ ఉన్నా, హ్యావ్ ఉన్నా, హ్యాడ్ ఉన్నా, హ్యాజ్ బీన్ కానీ హ్యాడ్ బీన్ కానీ రావాలి. ఇక్కడ వాజ్ ఉంది, ఎలిమినేటెడ్. హ్యాజ్ నాట్ బీన్ ఇక్కడ నెగటివ్లో లేదు కాబట్టి నెగటివ్లో ఉండకూడదు. సో రాంగ్ ఆన్సర్. హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్. సో ఇక్కడ హ్యాజ్ ఉంది, ప్రజెంట్లో ఉంది, ప్రజెంట్ ఓకే, హ్యాజ్ బీన్. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది, ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. సో ఫస్ట్ రౌండ్లోనే మనకు హ్యాజ్ బీన్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకని? ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది? వాజ్ ఉంది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఉన్నప్పుడు మనకు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వాటితో పాటు హ్యాజ్, హ్యావ్తో పాటు బీన్ రావాలి. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇది పాజిటివ్లో ఉంది, ఇక్కడ నెగటివ్ నాట్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. హ్యాస్ బీన్ రిటర్న్, ఓకే, రైట్ ఆన్సర్. హ్యాడ్ ఉంది, ఇది ప్రజెంట్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో టెన్స్ చేంజ్ అయింది కాబట్టి ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. సో ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై సౌగంధ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్, అర్థమైందా? మెయిన్ వర్బు, హెల్పింగ్ వర్బు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఆప్షన్స్ని రాయండి. రేవతి హ్యాస్ నాట్ డ్రాన్ ఏ పిక్చర్. హ్యాజ్ వచ్చింది, నెగటివ్ వర్డ్ నాట్ వచ్చింది. సో పిక్చర్ వచ్చినప్పుడు కూడా సూటబుల్ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ ఏ రావాలి. సో కాబట్టి హ్యాజ్ నాట్ బీన్ అనేటువంటిది కనిపించాలి. హ్యాజ్ బీన్ రాంగ్ ఆన్సర్. వాజ్ నాట్, ఇక్కడ హ్యాజ్ ఉన్నప్పుడు వాజ్ రాకూడదు, రాంగ్ ఆన్సర్. హ్యాజ్ నాట్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. ఇక్కడ హ్యాజ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో హ్యాడ్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. హ్యాజ్ నాట్ డ్రాన్, హ్యాజ్ నాట్ బీన్ డ్రాన్. పిక్చర్ ఉంది కాబట్టి పిక్చర్కి సరిపోయేటువంటి హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ కాబట్టి ఏ పిక్చర్ హ్యాజ్ నాట్ బీన్ డ్రాన్ బై రేవతి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? ఏ విధంగా ఆప్షన్స్ని చూస్ చేయాలనేటువంటిది గమనిస్తున్నారా? మనము హెల్పింగ్ వర్బ్ని, మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడమ్మా, 8th వన్. మమత ఈజ్ రీడింగ్ బుక్. మమత ఈజ్ రీడింగ్ బుక్. ఈజ్ రీడింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ రీడింగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి ఏ రావాలి? బీయింగ్ అనేటువంటిది రావాలి. బీయింగ్ ఎక్కడుందో చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ బీయింగ్ ఉంది, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ ఉండేటువంటి ఆప్షన్ ఒక్కటే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. హీ రోట్ మీ ఏ లెటర్.
he wrote me a letter. He wrote me a letter. ఓకే. రోట్ అనేటువంటిది ఏంటి? వర్బ్ ఏ ఫామ్లో ఉంది? వర్బ్ అనేటువంటిది సెకండ్ ఫామ్లో ఉంది. సో కాబట్టి ఏ లెటర్ వచ్చినప్పుడు ఏం రావాలి? వాస్ రావాలి. వాస్ కానీ వర్ కానీ. ఏ లెటర్ సింగులర్ కాబట్టి లెటర్ వాస్. సో రోట్ ఉంది కాబట్టి వాస్ హ్యాస్ వాస్. సో ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. సో వాస్ రిటన్. ఏ లెటర్ వాజ్ రిటన్. ఏ లెటర్ వాజ్ రిటన్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటన్. సో బీయింగ్ అనేటువంటిది రాకూడదు కాబట్టి ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. బీయింగ్ ఎప్పుడు వస్తుంది? ఇంక్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. సో ఇంకున్నటువంటిది ఏంటి? 2. ఏ లెటర్ వాజ్ రిటన్ బై హిమ్. ఇక్కడ మీ ఏ లెటర్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఏ లెటర్ వాజ్ రిటన్ బై హిమ్ ఓన్లీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ను మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఏ లెటర్ వాజ్ రిటన్ బై హిమ్. సో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ రాసాము. ఏ లెటర్ వాజ్ రిటన్ టు మీ బై హిమ్. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు హీ రోట్ మీ ఏ లెటర్. హీ రోట్ మీ. మీ ఈజ్ ద ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ లెటర్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనము 2 ఆబ్జెక్ట్స్ని మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్ దెర్ ఈజ్ నో సెకండ్ ఆబ్జెక్ట్. హియర్ వీ మెన్షన్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. Option 2, a letter was written to me by him. Here we mentioned the 2 objects, direct object and also indirect object. So option 2 is the correct answer. Okay. Next 10th one. Someone wrote the letter. Someone wrote the letter. Wrote అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్. V2 కాబట్టి వాస్ కానీ వర్ కానీ రావాలి. సో ఇక్కడ వాజ్ ఉంది, రైట్ ఆన్సర్. వాజ్ రైట్ ఆన్సర్. వాజ్ రైట్ ఆన్సర్. హ్యాస్ బీన్, హ్యాస్ ఉంది, రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఆప్షన్స్ ఇక్కడ రైట్ ఆన్సర్. సో రోట్ అనేటువంటిది రిటర్న్గా మారుతుంది. ఏ లెటర్ వాజ్ రిటర్న్, రైట్ ఆన్సర్. నాట్ రిటర్న్. సో ఇక్కడ పాజిటివ్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో నెగిటివ్లో ఇచ్చారు. సో ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఇక్కడ మిగిలినటువంటి 2. ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై సమ్ వన్. ఏ లెటర్ వాజ్ రిటర్న్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ అందరూ 1 రైట్ అని పెట్టేస్తారు, బై సమ్ వన్ అని. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ లెటర్ వాజ్ రిటర్న్. ఎందుకంటే సమ్ వన్ అనేటువంటిది ఇండెఫినిట్ ప్రొనౌన్. సమ్ వన్, సంబడి అనేటువంటివి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఖచ్చితంగా పలాని వ్యక్తి అని చెప్పట్లేదు కాబట్టి వీ షుడ్ నాట్ మెన్షన్ ఏ పర్టికులర్ పర్సన్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్ని ప్యాసివ్ వాయిస్లో మనము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ లెటర్ వాజ్ రిటర్న్, దట్స్ ఇట్, అది రైట్. ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై సమ్ వన్ రాయవలసిన అవసరం లేదు. ఇండెఫినిట్ ప్రొనౌన్ కాబట్టి మనము దానిని బై సమ్ వన్ రాయవలసినటువంటి అవసరం లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. నెక్స్ట్ అదేవిధంగా 11th వన్. నన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నన్ కెన్ స్పీక్. కెన్ ఉన్నప్పుడు మోడల్ ఆక్సిలరీస్ ఉంటే తర్వాత కెన్ బి. 7th రూల్. విల్ ఉంటే విల్ బి, కెన్ ఉంటే కెన్ బి అని ఉపయోగించాలి. వుడ్ ఉంటే వుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. సో కెన్ బి రైట్ ఆన్సర్. కాంట్ బి ఇక్కడ పాజిటివ్లో ఉంది. నన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కెన్ బి స్పోకన్ బై నన్, రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ కాంట్ బి స్పోకన్ బై నన్, రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ కాంట్ బి స్పోకన్. ఇంగ్లీష్ కెన్ బి స్పోకన్. సో ఇక్కడ నన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నెగటివ్ మీనింగ్ కాబట్టి ఇది కెన్ బి. నన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ బి స్పీక్ బై నన్. సో నన్ అనేటువంటి ఇది కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ మనము మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ 2 రాంగ్ ఆన్సర్.
ఈ రెండు అవసరం లేదు. నన్, సంబడి, సమ్వన్, నన్, నోబడి అనేటువంటివి అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1, 2 రెండు రాంగ్ ఆన్సర్స్. ఇంగ్లీష్ కెన్ బీ స్పోకన్, ఇంగ్లీష్ మాట్లాడతారు, కెన్ బీ స్పోకన్. సో ఇంగ్లీష్ కాంట్ బీ స్పోకన్. సో ఇది నన్ అనేటువంటి నెగిటివ్ కాబట్టి ఇంగ్లీష్ కాంట్ బీ స్పోకన్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 3 ఇంగ్లీష్ కాంట్ బీ స్పోకన్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ట్వెల్త్ వన్ చూడమ్మా. కృష్ణ కాంట్ స్పీక్ తెలుగు. కాంట్, కాన్ బి. సో కాంట్ నెగిటివ్ ఉంది కాబట్టి కాంట్ బి, కెన్ బి రాంగ్ ఆన్సర్. నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివే. కెన్ బి రాంగ్ ఆన్సర్. ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్. కుడ్ కంప్లీట్ టెన్స్ మారిపోయింది. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. సో తెలుగు కాన్ బి స్పోకన్ బై కృష్ణ. కృష్ణ కాంట్ స్పీక్ తెలుగు. కృష్ణ కాంట్ స్పీక్ తెలుగు. తెలుగు కాంట్ బి స్పోకన్ బై కృష్ణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ కాంట్ ఉంది కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా నెగిటివ్లోనే రాస్తున్నాం. ఇక్కడ కెన్ బి ఉంది రాంగ్ ఆన్సర్. మోడల్ ఆక్సిలరీ ఏది ఉంటే అదే మోడల్ ఆక్సిలరీ ప్యాసివ్ వాయిస్లో రిపీట్ అవుతుంది. ఇక్కడ కెన్ ఉన్నప్పుడు ఈజ్ రాకూడదు, కెన్ ఉన్నప్పుడు కుడ్ రాకూడదు. కెన్ ఉన్నప్పుడు సేమ్ మోడల్ ఆక్సిలరీ రిపీట్ అవుతుంది. సో కాంట్ ఇక్కడ పాజిటివ్లో ఉంది, ఇక్కడ కాంట్ నెగిటివ్లో ఉంటే ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, డూ యూ ఈట్ వెజిటేబుల్స్? ఇంట్రోగేటివ్ సెంటెన్స్. డూ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి మనకు స్టార్టింగ్. వర్ ఉంది రాంగ్ ఆన్సర్. ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇక్కడ వెజిటేబుల్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ వర్ రాంగ్ ఆన్సర్. సబ్జెక్ట్తో స్టార్ట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్ ప్యాసివ్ వాయిస్లో కూడా హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ కావాలి. వెజిటేబుల్స్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. వెజిటేబుల్స్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. ఆర్, సో ప్రజెంట్ టెన్స్ డూ కాబట్టి ఇది ఆర్ ప్రజెంట్ టెన్సే కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఈజ్ షీ డ్రాయింగ్ ఏ పిక్చర్? ఈజ్ షీ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఇక్కడ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇండైరెక్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఈజ్తో స్టార్ట్ అయింది కాబట్టి హెల్పింగ్ వర్బ్తో, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ కావాలి. ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ తోటి. ఏ పిక్చర్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఏ పిక్చర్స్తో స్టార్ట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఈజ్ ఏ పిక్చర్ డ్రాన్ బై హర్. ఈజ్ ఏ పిక్చర్ డ్రాన్ బై హర్. ఇక్కడ మెయిన్ వర్బ్ తీసుకుంటే ఇంగ్ ఫామ్ ఉంది. ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏం రావాలి? బీయింగ్ రావాలి. సో థర్డ్ ఆప్షన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినా బీయింగ్ లేదు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. సో ఫోర్త్ వన్, ఈజ్ ఏ పిక్చర్ బీయింగ్ డ్రాన్ బై హర్. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ ఉంది కాబట్టి 14th ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బీయింగ్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మూడవది ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది? డ్రాన్ ఉంది, ముందర బీయింగ్ లేదు. వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంది అని అంటే ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా మనకి ఏ రావాలి? వర్బ్కి ఇంగ్ ఫామ్ రావాలి. నెక్స్ట్, డిడ్ కృష్ణ బై ఏ బుక్ ఎస్టర్డే. సో డిడ్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది అని అంటే ఖచ్చితంగా అది ఏ టెన్స్ అని చెప్పుకున్నాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఏ రావాలి? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది వాజ్ కానీ వర్ కానీ ఉండాలి. ఏ బుక్తో స్టార్ట్ అయింది? రాంగ్ ఆన్సర్. ఏ బుక్తో స్టార్ట్ అయింది? రాంగ్ ఆన్సర్. ఇక్కడ వజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈజ్ రాకూడదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకని? వాజ్ ఏ బుక్ బాట్ బై కృష్ణ ఎస్టర్డే.
ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చిందంటే డిడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్లో ఉన్నటువంటి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినటువంటివి రెండే, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్, ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. సో వాజ్ పాస్ట్లో ఉంది, ఈజ్ ప్రజెంట్లో ఉంది. సో డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఆప్షన్ పాస్ట్లోనే ఉండాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనము ఒక వర్బ్, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, బీయింగ్, బీన్, ఈ నాలుగింటిని బేస్ చేసుకొని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా ఉన్నా కూడా మనము ఆన్సర్స్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్, వేర్ డూ యూ ప్లే చెస్. ఇక్కడ వేర్ ఉంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వేర్ అలాగే ఉండాలి. ఓకే, రైట్. డూ ఉంటే ఏమని అర్థము? ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఇది స్ట్రక్చర్. మెయిన్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, వర్బ్. సో ఇక్కడ మనకు వేరు ఉంది కాబట్టి వేరు అలాగే ఉంది ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్లో. డూ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకేం రావాలంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ రావాలి. సో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం రావాలంటే సబ్జెక్ట్, వేరే WH తర్వాత ఏం రావాలంటే హెల్పింగ్ వర్బే రావాలి. వేర్ చెస్ రాంగ్ ఆన్సర్, వేర్ ఈజ్ రైట్, వేర్ వాజ్ రైట్, వేర్ హ్యాజ్. వేర్ తర్వాత హ్యాజ్ రాకూడదు ఎందుకంటే ఇక్కడ డూ ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హ్యాజ్ రాదు. వేర్ తర్వాత వాజ్ ఉంది, ఇక్కడ డూ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వాజ్ రాకూడదు. సో వేర్ తర్వాత చెస్ ఉంది ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు, వేర్ తర్వాత హెల్పింగ్ వర్బే రావాలి. సో ఇక్కడ డూ ఉంది, వేర్ ఈజ్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఏది, ఎలా, ఎందుకు, ఆప్షన్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షన్ ఎందుకు రైట్ అనేటువంటిది క్లియర్గా మీరు తెలుసుకుంటే ఎలాంటి ఆప్షన్ అయినా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వెన్ డిడ్ దే బై ద హౌస్. ఇక్కడ డిడ్ ఉంది. డిడ్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్. వెన్ అలాగే రాయాలి. సో WH వర్డ్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ కూడా సేమ్ WH వర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో ఏ హౌస్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్, ఏ హౌస్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. వెన్. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇక్కడ వెన్ అనేటువంటి 2 ఆప్షన్స్ మిగిలాయి. డిడ్ వచ్చింది కాబట్టి వాజ్ రైట్, వెన్ ద హౌస్. వెంటనే WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి అని చెప్పా. ఇక్కడ WH, వెన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వాజ్ వచ్చింది, ఇక్కడ వెన్ తర్వాత ద హౌస్ వచ్చింది. సో వెన్ తర్వాత ద హౌస్ రావచ్చా? రాకూడదు. వెన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వాజ్ రావాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. నెక్స్ట్, హూ రోడ్ ద ఎగ్జామ్. హూ అని వస్తే ప్యాసివ్ వాయిస్లో మనకు వెంటనే రావాలంటే బై హూమ్తో స్టార్ట్ కావాలి. హూ రోడ్ ద ఎగ్జామ్, బై హూమ్తో స్టార్ట్ కావాలి. రోడ్ V2. సో ద ఎగ్జామ్ రాంగ్ ఆన్సర్, బై హూమ్ రైట్, బై హూమ్ రైట్. హూ హ్యాజ్ రాంగ్ ఆన్సర్. సో హూ రాగానే ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ రావాలి. సో ఆప్షన్ 2, 3 రైట్ ఆన్సర్. బై హూమ్ వాస్ ద ఎగ్జామ్ రిటర్న్, బై హూమ్ ద ఎగ్జామ్ వాజ్ రిటర్న్. సో బై హూమ్ తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్ రావాలి. WH వర్డ్ తర్వాత ఏం రావాలని చెప్పాము? హెల్పింగ్ వర్బ్ రావాలని చెప్పాము. బై హూమ్ వాజ్ ద ఎగ్జామ్ రిటర్న్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బై హూమ్ ద ఎగ్జామ్ వాజ్ రిటర్న్. సో ఇక్కడ చూడండి, బై హూమ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ బై హూమ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత ద ఎగ్జామ్ సబ్జెక్ట్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. బై హూమ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ డూ యూ వాంట్. వాట్ ఉంది, వాటే రావాలి. డూ అంటే ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. డూ అనేటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో ఈజ్ అనేటువంటిది రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ హ్యాజ్ ఉంది, రాంగ్ ఆన్సర్.
ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి. హ్యాజ్ ఉంది రాంగ్ ఆన్సర్. ఈజ్ ఓకే రైట్. వాజ్ రాకూడదు. డూ ప్రజెంట్ కాబట్టి వాజ్ రాకూడదు. సో ఈజ్ నాట్. సో ఇక్కడ పాజిటివ్లో ఉంది, ఇక్కడ నెగటివ్లో ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ నాట్ వాంటెడ్ బై యూ, ఇక్కడ వాట్ డూ యూ వాంట్ అన్నాడు. వాట్ ఇక్కడ నెగటివ్లో లేదు ఇది. సో కాబట్టి ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? గుడ్. నెక్స్ట్, క్లోజ్ ద డోర్. ఇట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్స్. వన్ ఈజ్ విత్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ ఈజ్ వితౌట్ ఆబ్జెక్ట్. క్లోజ్ ద డోర్, క్లోజ్ చేయమన్నారు. ఏం చేయమన్నారు? డోర్ క్లోజ్ చేయమన్నారు. సో డోర్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే లెట్ తోటి మనం ఇండైరెక్ట్ లెట్ తోటి ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ ఉంటే. సో ద డోర్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. వాస్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. ద డోర్స్తో స్టార్ట్ అయింది రాంగ్ ఆన్సర్. లెట్తో స్టార్ట్ అయింది, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. లెట్ క్లోజ్ ద డోర్. క్లోజ్ అనేటువంటి వర్బ్ ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వర్బ్ V1 and ends with full stop. Here the imperative sentences are 2 types, that is with object, second one is without object. Here close the door is an object. So here object undi kabatti object unte let toti start avutundi. So the door wrong, was the door wrong, the door wrong, let tho start ayindi kabatti option 4 is the right answer. Next, don't play chess. Don't play chess. Don't ఉన్నప్పుడు చెస్, డోంట్ ప్లే చెస్. ఏం ఆడదన్నారు? చెస్ ఆడదన్నారు. సో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు లెట్ తోటి స్టార్ట్ అవుతుంది. చెస్ ఈజ్ నాట్ రాయకూడదు, రాంగ్ ఆన్సర్. లెట్ చెస్ నాట్ బీ ప్లేడ్. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లెట్ చెస్ నాట్ బీ ప్లేడ్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇక్కడ ఈజ్ ఉంది, ఈజ్ తోటి స్టార్ట్ చేయకూడదు. ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్లో ఉన్నప్పుడు లెట్, నెగటివ్లో ఉన్నా పాజిటివ్లో ఉన్నా లెట్తోనే స్టార్ట్ అవుతుంది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే. సో ఈజ్ చెస్ రాంగ్ ఆన్సర్. వాజ్ ప్యాసివ్ వాయిస్లో అసలు పాస్ట్ టెన్స్లో ఉంది, రాంగ్ ఆన్సర్. సో లెట్ చెస్ నాట్ బి ప్లేడ్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. డోంట్ రైట్, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్. డోంట్ రైట్, రాయొద్దు. ఏమి రాయొద్దు అనేది ఉందా ఇక్కడ? మెన్షన్ చేస్తున్నామా? సో దిస్ ఈజ్ వితౌట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేనటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది. డోంట్ రైట్, రాయొద్దు అన్నారు. ఏమి రాయొద్దు అనేది చెప్పట్లేదు. సో కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు రైట్. ఇది నెగటివ్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది, రాంగ్ ఆన్సర్. యు ఆర్ ఆర్డర్డ్ టు రైట్. పాజిటివ్, ఇది నెగటివ్లో ఉంది, పాజిటివ్ ఉంది, రాంగ్ ఆన్సర్. యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు రైట్. యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు రైట్. ఇది కమాండ్, ఇదేమి డోంట్ రైట్ అనేటువంటిది ప్లీజ్ ఏమి లేవు కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు రైట్ అనే దానికంటే కూడా యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు రైట్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు రైట్. ఒకవేళ ప్లీజ్ ఉంటే యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు రైట్. లేదంటే ఇది వాయిస్ చెప్పేదాన్ని బట్టి డోంట్ రైట్, యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు రైట్. డోంట్ రైట్ ప్లీజ్, డోంట్ రైట్. యాజ్ పర్ ద వాయిస్, మనం ఇచ్చేటువంటి వాయిస్ని బట్టి కూడా మనం దీన్ని చెప్పచ్చు. అది ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ అనేటువంటిది. ప్లీజ్ లేదు కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు రైట్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎంత ఈజీగా మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటువంటివి ఆప్షన్స్ ఎలా ఎన్నుకోవచ్చు అనేటువంటిది మనం క్లియర్గా ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. సో ఇది మనం క్లియర్గా రాయాలి అంటే ఫస్ట్ మనము చేయవలసిన పని ఏంటంటే ఈ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కానీ మీరు క్లియర్గా నేర్చుకుంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో బిట్ అనేటువంటిది మీకు మిస్ కాదు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డిఎస్సి రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి, డిఎస్సి అనే కాదు
కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది అప్లై చేస్తున్నా, మీరు ఇంగ్లీష్ ఒలింపియాడ్ రాస్తున్నా, ఇంగ్లీష్ కానిస్టేబుల్స్ రాస్తున్నా, లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాస్తున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఈ వాయిస్ అనేటువంటిది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th, 9th, బీటెక్ ప్రతి ఒక్కరికి కూడా చాలా వాల్యుబుల్ టాపిక్. సో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి మంచి కమాండ్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని గ్రామర్ వీడియోస్ని పొందాలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.